హాయ్, వెల్కమ్ టు గౌతమి ఫుడ్స్. ఈరోజు నేను చూపించబోయే ఈ మీల్ ప్లాన్ కనుక మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యకరంగా కూడా మారతారు. నేను చూపించే ఈ ఓట్స్ రోటీలో 88 క్యాలరీస్ మాత్రమే ఉన్నాయి. దీనివల్ల మనం బరువు తగ్గడంతో పాటు థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు, షుగర్ తగ్గించుకోవచ్చు, అలాగే క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి ఈ ఓట్స్తో చేసిన రోటీ అయితే ఖచ్చితంగా గుండెకు మేలు చేస్తుంది. దానికోసం 1 కప్పు ఓట్స్ తీసుకున్నా. నేను ఓట్స్ని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఓట్స్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విధంగా మనం మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. బీపీ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఓట్స్ అనేవి బీపీని తగ్గిస్తాయి. 1 కప్పు ఓట్స్ పిండి తీసుకుంటే మనం 1 కప్పు నీళ్లు తీసుకోవాలి. అందులో చిటికెడు ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నేనైతే కొబ్బరి నూనె వేస్తున్నాను. కొబ్బరి నూనె బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, థైరాయిడ్ వాళ్ళకి చాలా మంచిది కాబట్టి అది వాడుతున్నాను. మీ వీలుని బట్టి మీకు నచ్చిన కుకింగ్ ఆయిల్ని మీరు వేసుకోవచ్చు. స్టవ్ మీద పెట్టి నీళ్లు మరిగించుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత మనం తయారు చేసుకున్న ఓట్స్ పిండిని ఈ వాటర్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. మొత్తం ఓట్స్ పిండి నీళ్ళలో బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మరొకసారి బాగా మిక్స్ చేసుకుని దీన్ని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు మనం కలపలేం కాబట్టి దీన్ని కాసేపు పక్కన పెట్టుకోండి. ఈ రోటీలో అయితే 88 క్యాలరీస్ ఉన్నాయి. 900 మీల్ ప్లాన్ పాటించాలనుకునే వాళ్ళకి ఈ ఓట్స్ మీల్ అనేది బరువు తగ్గడానికి, థైరాయిడ్ కంట్రోల్ చేసుకోవడానికి, డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా మంచిది. ఈ ఓట్స్ చపాతీతో పాటు సైడ్ డిష్గా తినడానికి మనం కీరా దోసకాయ చట్నీ చేసుకుందాం. కీరా దోసకాయ 1, 1 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, 1 అల్లం ముక్క, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కీరా దోసకాయలో అసలు ఫ్యాట్ అనేదే ఉండదు, చాలా లెస్ క్యాలరీస్. ఏదైనా సైడ్ డిష్గా తినాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. సో మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత కీరా దోసకాయ చట్నీ కూడా రెడీ అయిపోయింది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు తరచుగా కీరా దోసకాయ తినడం వల్ల విటమిన్ సి, కే అనేవి మన శరీరానికి అందుతాయి. 10 నిమిషాల తర్వాత ఇది కాస్త చల్లారుతుంది. అప్పుడు దీన్ని ప్లేట్లో వేసుకుని బాగా మద్దన చేసుకోవాలి. అంటే మనం చపాతీ పిండిని ఎలాగైతే కలుపుకుంటామో అలా సాఫ్ట్గా మారే వరకు దీన్ని మనం కలుపుకోవాలి. ఈ ఓట్స్ రోటీ చేసుకోవడానికి మనం అసలు గోధుమ పిండి కానీ ఏ పిండి కానీ వాడడం జరగలేదు. 1 కప్పు ఓట్స్తో మనం 5 నుంచి 6 రోటీలు చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకుని వీటిని మనం చపాతీలా చేసుకోవాలి. నేను జల్లుతున్న ఈ పిండి కూడా ఓట్స్తో తయారు చేసిన పిండే. సో ఈ పిండిని మనం ఇలా జల్లుకుని దానిపై ఈ ఉండలు పెట్టుకుని దొర్లించి తర్వాత మనం చపాతీలా చేసుకోవాలి. రౌండ్ షేప్ అయితే రావాల్సిన అవసరం లేదు, ఏదైనా కడుపులోకి వెళ్ళాల్సిందే కాబట్టి మనం ఇలా చపాతీలా తయారు చేసుకోవాలి. దీన్ని ప్యాన్ మీద పెట్టుకుని 2 వైపులా కాల్చుకోవాలి. ఓట్స్లో ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్తో పాటు ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, అలాగే ఆరోగ్యకరంగా మారాలి అనుకునే వాళ్ళకి ఈ రోటీ అనేది సంజీవని లాంటిది. ఓట్స్లో ఉండే ఫైబర్లో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించే ఎన్నో గుణాలు ఉన్నాయి. మనకి ఓట్స్ రోటీ అనేది రెడీ అయిపోయింది. ఓట్స్లో ఉండే ప్రోటీన్, ఫైబర్ వల్ల మనకి కడుపు నిండిన భావం కలుగుతుంది. ఈ చపాతీలు బటర్ నాన్ కన్నా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే 2 తింటే చాలు మన కడుపు కూడా నిండిపోతుంది. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు, థైరాయిడ్ కంట్రోల్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు, షుగర్ లెవెల్స్ తగ్గించుకుని గుండెని ఆరోగ్యకరంగా మార్చాలి అనుకునే వాళ్ళు, ముఖ్యంగా ఆరోగ్యకరంగా మారాలి అనుకునే వాళ్ళు ఈ ఓట్స్ రోటీని 1 పూట భోజనంగా తీసుకోండి. మరిన్ని ఆరోగ్యకరమైన రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.